డీటెయిల్ చూస్తే మెట్రో విస్తరణపైన ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో నగరవాసుల ఆశలు చిగురిస్తున్నాయి. రెండవ దశ విస్తరణ కింద చేపడుతున్న పొడిగింపులకు అదనంగా మరికొన్ని చేపడితే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ఒక ప్రాంతానికి మరో ప్రాంతం కలుపుతూ చిన్న ప్రాజెక్టులు చేపట్టి లింకులు కలిపితే నగరమంతా ట్రాఫిక్ చిక్కులు లేని ప్రయాణానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మెట్రోది చాలా కీలక పాత్ర. ప్రతిరోజు హైదరాబాద్ మెట్రోలో 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీటికి ఎక్స్టెన్షన్ ఉంటుంది అని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం మనం మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచి అత్యంత కీలకమైన పటాన్ చెరువు వరకు కూడా మెట్రో ఎక్స్టెన్షన్ ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 14 కిలోమీటర్ల మేర వచ్చే మెట్రో ఇక్కడి నుంచి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి అడ్డంకులు ఏర్పడబోతున్నాయి, మొత్తం ఈ 14 కిలోమీటర్లకు ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది, ఈ వివరాలన్నింటినీ ఎక్స్క్లూజివ్ గా హెచ్ఎంటీవీ మీకు అందిస్తుంది. మియాపూర్ పటాన్ చెరు రూట్ లో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రూట్ లో మొత్తం 14 కిలోమీటర్ల మేర మెట్రో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అందరూ అనుకుంటున్నా పీపీపీ పద్ధతిలోనే వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మియాపూర్ పటాన్ చెరు మెట్రో విస్తరణలో బిహెచ్ఈఎల్ ప్రాంతమే కీలకం కానుంది. బిహెచ్ఈఎల్ లోపటి నుంచి మెట్రో విస్తరణ చేపడితే పర్యావరణ అనుమతులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మియాపూర్ నుంచి పటాన్ చెరువుకు వెళ్లే మెట్రో ఏదైతే ఉంటుందో 14 కిలోమీటర్ల మేర వచ్చే ఈ మెట్రోలో అత్యంత కీలకమైన ప్రాంతం షేర్లింగంపల్లి సర్కిల్ వద్ద ఉన్నాం. ఏదైతే ప్రస్తుతానికి మెట్రో అధికారులు అంచనా వేస్తున్న దాని ప్రకారం బిహెచ్ఎల్ నుంచి లోపలికి వెళ్ళడం, అక్కడి నుంచి ఆర్సీపురంకి చేరుకునే విధంగా స్ట్రక్చర్ డిజైన్ చేయడం జరిగింది. 14 కిలోమీటర్లు ఈ లెక్కన వెళ్తే 14 కిలోమీటర్లు వస్తున్నాయి. అయితే అసలు సమస్య ఏదైతే మెట్రో అధికారులకు వచ్చేది ఇక్కడే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అది బిహెచ్ఎల్ కాబట్టి లోపల మొత్తం కూడా భారీ ఎత్తున చెట్లు ఉంటాయి. అవన్నీ కొట్టేయాలి అంటే ఖచ్చితంగా ఎన్జీటీ పర్మిషన్ ఉండాలి. ఎవరైనా ఎన్జీటీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే మాత్రం మళ్ళీ కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు ఈ మార్గం నుంచి కూడా మొత్తం బిహెచ్ఎల్ సంబంధించినది ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ సెంట్రల్ పర్మిషన్ అవసరం ఉంటుంది. ఒకవేళ మెట్రో ఈ మార్గంలోనే వెళ్ళాలి అని నిర్ణయించుకుంటే మాత్రం మళ్ళీ సెంట్రల్ పర్మిషన్ అవసరం ఉంటుంది. కాబట్టి అయితే సెంట్రల్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఎన్జీటీలో ఏదైనా కేసు వేస్తే అక్కడ మళ్ళీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఈ మార్గంలో మనం ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ నరేష్ చూపిస్తున్న దాని ప్రకారం ఈ రైట్లోకి వెళ్తే ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళినా కూడా ఆర్సీపురం పటాన్ చెరువుకు వెళ్తుంది. ఈ మార్గంలో వెళ్తే కేవలం 12.5 కిలోమీటర్లు, అంటే మియాపూర్ నుంచి పటాన్ చెరువు వయా షేర్లింగంపల్లి, ఆర్సీపురం జ్యోతి థియేటర్, ఆర్సీపురం వెళ్తే మాత్రం 12.5 కిలోమీటర్లు వస్తుంది. అంటే 1.5 కిలోమీటర్ తగ్గుతుంది. అలాగే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ సర్కిల్లో మాత్రమే కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బందిని దాటితే మళ్ళీ నేరుగా కూడా పటాన్ చెరువు వరకు కూడా ఎక్కడ ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఇదంతా కూడా జాతీయ రహదారి, దానికి తోడు చాలా విశాలంగా రోడ్డు కూడా ఉంటుంది. కాబట్టి మెట్రోకి ఎలాంటి అవాంతరాలు ఎదురవు. ఒకవేళ బిహెచ్ఎల్ పరంగానే వెళ్ళాలి అనుకుంటే మాత్రం బిహెచ్ఎల్లో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి, టెక్నికల్గా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి వీటిని అవాయిడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీనికి సంబంధించిన డిపిఆర్ మొత్తం కూడా రెడీ చేసే సమయంలో ఈ 2 మార్గాలను కూడా ఎంచుకోవడం జరుగుతుంది. 2 మార్గాలకు సంబంధించిన రిపోర్ట్లని ప్రభుత్వం ముందుంచడం జరుగుతుంది. ప్రభుత్వం ముందుంచిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనం మియాపూర్ నుంచి ఇక్కడ వరకు వచ్చినా కూడా ఎక్కడ కూడా రోడ్డు పరంగా ఎక్కడ ఇబ్బంది ఉండదు. రోడ్డు మొత్తం కూడా ఎక్స్టెన్షన్గానే ఉంది. రోడ్డు మొత్తం కూడా విశాలంగానే ఉంటుంది. కాబట్టి ఇటు మెట్రో అధికారులకు పిల్లర్లు వేసే సమయంలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తవు, నేరుగా కూడా వేసుకుంటూ రావచ్చు. అయితే అక్కడ సమస్య ఏంటంటే హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఆ టైంలో ఉంటాయి. అంటే ముంబైకి వెళ్ళే ప్రధాన రహదారి కావడంతో వాహనాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోడ్ల మీద పిల్లర్లు వేసుకుంటూ వచ్చే సమయంలో మాత్రం కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ ఇబ్బంది తలెత్తేది మాత్రం ఈ లింగంపల్లి బిహెచ్ఎల్ మీదే తలెత్తుంది. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం, అలాగే డిపిఆర్ సమర్పించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి అనేది మాత్రం ఆ ఒక్క విషయంలోనే కొంచెం హెచ్ఎంఆర్కి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఈ మార్గంలో వెళ్దాం, అలాగే బిహెచ్ఎల్ మార్గంలో వెళ్దాం. ఏ మార్గంలో ఎలా ఉందో అనేది కూడా ఒకసారి చూద్దాం. మియాపూర్ పటాన్ చెరు మెట్రో మధ్య మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా మియాపూర్ ప్రాంతంలో కొంతమేర రోడ్డు విస్తరణ పనులు చేపట్టవలసి వస్తోంది. దీంతో పాటు ప్రైవేట్ ఆస్తులు కూడా సేకరించవలసి వస్తుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే బిహెచ్ఈఎల్ లోపలి నుంచి వెలుపలి నుంచి 2 మార్గాలలో మెట్రో విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసిన సీఎం ఆమోదం తర్వాత ఒకదానికి ఆమోదించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం పటాన్ చెరువుకు చేరుకున్నాం. మియాపూర్లో ప్రారంభమైతే మెట్రో ఇక్కడ వరకు కూడా మెట్రో అయితే రాబోతోంది. సో
బిహెచ్ఎల్ మీదుగా వస్తే 14 కిలోమీటర్లు, ఈ ఏదైతే జ్యోతి థియేటర్, ఆర్సీపురం, అశోక్ నగర్ మీదుగా వస్తే ఇక్కడ వరకు కూడా 12.5 కిలోమీటర్లు అయితే వస్తుంది. సో ఇక్కడ వరకు కూడా వచ్చే మెట్రోలో పెద్దగా ఇబ్బందులు అయితే ఎదుర్కోవు, ఎందుకంటే రోడ్లు అన్ని చోట్ల కూడా విశాలంగా ఉండడంతో మెట్రో వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. ముఖ్యంగా ఆస్తుల సేకరణ అనేది ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. కేవలం పడాన్చెరు పరిధిలో మాత్రమే, అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ ఏరియాలో ఒకసారి మనం విజువల్లో చూసుకుంటే ఇక్కడ మాత్రమే కొన్ని షాప్స్ ఉంటాయి. ఇక్కడ కొంత రోడ్డు విస్తరణ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రోడ్డు విస్తరణ చేయగలిగితే మాత్రమే ఇక్కడ ఒక పెద్ద స్టేషన్ రాబోతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ స్టేషన్కి సంబంధించిన షాపులు అన్నింటినీ కూడా తొలగించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే ఆస్తుల సేకరణ మెట్రోకి కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క ప్లేస్లో తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. మధ్యలో కొన్ని చోట్ల కొన్ని దేవాలయాలు వస్తాయి, దాని మీద నుంచి తీసుకొస్తారా లేకపోతే ఏ విధంగా తీసుకొస్తారంటే దానిపైన కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రెండు మార్గాలు ఏవైతే ఉన్నాయో 14 కిలోమీటర్ల మార్గం వస్తారా లేకపోతే 12 కిలోమీటర్ల మార్గం వస్తారా అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించిన డిపిఆర్ని సిద్ధం చేసిన తర్వాత ప్రభుత్వం ముందు ఉంచుతారు. ప్రభుత్వం ముందు ఉంచిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ అయితే వస్తుంది. అన్ని చోట్ల కూడా మనం ఎక్కడైతే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర స్టార్ట్ అయ్యామో అక్కడి నుంచి ఇక్కడ వరకు మనం చూసుకుంటే జాతీయ రహదారి కావడంతో రోడ్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. ఎక్కడ కూడా మెట్రో అధికారులకు కానీ హెచ్ఎంఆర్కి ఎక్కడ ఇబ్బంది ఉండదు. అదే కిలోమీటర్కి దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. సో ఈ 250 కోట్ల రూపాయలకు సంబంధించి మనం 14 కిలోమీటర్లు వేసుకున్నా కూడా 3,000 కోట్ల నుంచి 3,500 కోట్ల వరకు కూడా రఫ్గా ఓవరాల్గా వేసుకున్నా కూడా 4,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ మియాపూర్ పటాన్చెరు మధ్య రాబోయే మెట్రోకి ఖర్చు అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన నిధుల సేకరణ ఏ విధంగా చేస్తారు, పీపీపీ పద్ధతిలో వెళ్తారా లేకపోతే ప్రభుత్వమే పూర్తి స్థాయిలో భరిస్తుందా అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. లింగంపల్లి దగ్గర ఏదైతే అమీర్పేట్ ఇంటర్చేంజ్ స్టేషన్ రావడం జరిగిందో అదే తరహాలో అక్కడ కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తే ఆ ఇంటర్చేంజ్ స్టేషన్కి గతంలో మన అమీర్పేట్ లాంటి స్టేషన్ చూసుకుంటే 120 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అప్పటి రోజుల్లో. సో ఇప్పుడు రోజుల్లో మనం చూసుకుంటే దాదాపుగా 200 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా ఈ డిపిఆర్లు సిద్ధం చేసిన తర్వాత మాత్రమే కొంత క్లారిటీ వస్తుంది. ఏ మార్గంలో మెట్రో మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు వస్తుందన్న దానిపైన కొంత క్లారిటీ వస్తుంది. వయా బిహెచ్ఎల్ వస్తే కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బిహెచ్ఎల్ లాంటి సంస్థ ఉంది కాబట్టి అక్కడి నుంచి రూట్ మీద రావడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుంది. కాబట్టి ఈ మార్గంలో మాత్రమే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా కీలకమైన ఏరియా, ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియా కావడంతో ఈ మార్గంలో వస్తే ఏ విధంగా వస్తారు, ఇక్కడ ట్రాఫిక్కి సంబంధించిన ఏ విధమైన ఆంక్షలు ఉంటాయి, దీనికి సంబంధించిన ఏ విధమైన క్లియరెన్స్లతో ముందుకు వస్తారు, దీనికి సంబంధించిన డిపిఆర్లు ఏ విధంగా సిద్ధం చేస్తారు, ఇవన్నీ కూడా $1 మిలియన్ ప్రశ్న. కాబట్టి వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్న తర్వాత ఇవన్నీ సిద్ధం చేయాలంటే దాదాపుగా 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ అప్రూవల్ ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సెంట్రల్కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత భూ సామర్థ్య పరీక్షలు చేస్తారు. భూ సామర్థ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే మెట్రోకి సంబంధించిన పిల్లర్ల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం ప్రారంభం కావడానికి దాదాపుగా 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా అత్యంత కీలకమైన ప్రాంతం, ముఖ్యంగా పరిశ్రమల ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాల్లోకి మెట్రో రావడం అనేది స్థానికులు మాత్రం హర్షిస్తున్నారు. వీలైనంత త్వరగా మెట్రోని ఏర్పాటు చేయగలిగితే మరింత ఆనందదాయకం అంటూ కూడా వాళ్ళంతా చెప్తున్నారు. సో ఇది హెచ్ఎంటీవీ మెట్రోకి సంబంధించిన పూర్తి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ఆర్కే, హెచ్ఎంటీవీ పటాన్చెరు దగ్గర నుంచి. మియాపూర్ పటాన్చెరు 14 కిలోమీటర్ల దూరం మెట్రో విస్తరణ పనులతో పాటు ఎంజీబీఎస్, ఫలక్నమా, చాంద్రయానగుట్ట, మైలార్దేవ్పల్లి, P7 రోడ్, ఎయిర్పోర్ట్ 23 కిలోమీటర్స్, అదేవిధంగా నాగోల్ ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్, చాంద్రయానగుట్ట, మైలార్దేవ్పల్లి, ఆరంగార్, న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్ర నగర్ 19 కిలోమీటర్లు, కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 12 కిలోమీటర్లు, ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్ 8 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే విధంగా మెట్రో కనెక్టివిటీని తీసుకొస్తామని ఇప్పటికే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అందులో భాగంగానే మెట్రోకి సంబంధించిన మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మిగతా ప్రక్రియ ఏదైతే అయ్యే ఖర్చు కానీ రిమైనింగ్ అన్నిటిని కానీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా సిద్ధం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన ఓవరాల్ గా ఏ విధంగా ఉంటుంది, మొత్తం వచ్చే
ప్రాజెక్ట్ మొత్తంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళబోతుంది అనేది ఒకసారి చూద్దాం. మొత్తం 76 కిలోమీటర్ల మేర పరిధి ఇప్పుడు రాబోతుంది. ఇప్పటి వరకు కూడా 69 కిలోమీటర్ల మెట్రో అందుబాటులో ఉంది. ఇప్పుడు 76 కిలోమీటర్ల మెట్రోని సిద్ధం చేశారు. అందులో భాగంగా మొత్తం 5 డివైడ్ గా చేసుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ మియాపూర్ నుంచి పటాన్చెరు, ఇప్పటి వరకు కూడా మియాపూర్ కారిడార్ వరకు ఉంది. ఇప్పుడు మియాపూర్ నుంచి పటాన్చెరు మనం చూసుకుంటే మొత్తం 14 కిలోమీటర్లు. దానికి సంబంధించిన రిపోర్ట్ మొత్తాన్ని కూడా సిద్ధం చేసుకున్నాం. అంటే మెట్రో ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటామంటూ కూడా ఈ రిపోర్ట్ మొత్తాన్ని కూడా సీఎం కి అయితే అందించడం జరిగింది. దీనికి సంబంధించిన డిపిఆర్ ఏదో మొత్తాన్ని కూడా సిద్ధం చేసి మరొకసారి సీఎం కి అయితే అందిస్తారు. సో ఇది ఫస్ట్, ఇది మియాపూర్ నుంచి ఇక్కడ పటాన్చెరు వరకు వయా బిహెచ్ఎల్ నుంచి ప్రపోజల్ అయితే సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇక రెండో రూట్ కి వచ్చేసరికి ఎన్జీబీఎస్ నుంచి ఫలక్నుమా మీదుగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కూడా. వాస్తవానికి ఎయిర్పోర్ట్ కి రాయదుర్గం నుంచి మొదట ప్రపోజల్ పెట్టుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో. దాన్ని రద్దు చేస్తూ ప్రస్తుతానికి ఈ ఏదైతే ఎన్జీబీఎస్ నుంచి ఫలక్నుమా అనేది గతంలోనే మెట్రో కారిడార్ 1 లోనే ప్రపోజల్ ఉంది. 5 కిలోమీటర్లు పూర్తి చేయడంతో పాటు దాంతో పాటు ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కూడా అంటే 23 కిలోమీటర్ల మేర మెట్రోను కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని దీన్ని ఒక ప్రపోజల్ అయితే పెట్టుకున్నారు. ఇక మూడోది వచ్చేసరికి మనం నాగోల్ నుంచి రాజేంద్ర నగర్ వరకు కూడా అంటే ఇప్పుడు కొత్త హైకోర్టు ప్రెమిసెస్ ఏదైతే ఏర్పాటు చేయబోతున్నారో అక్కడి వరకు కూడా ఈ మూడో దాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. నాగోల్ నుంచి ఏర్పాటు చేసుకుని ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట మీదుగా ఆరంఘర్, న్యూ హైకోర్టు ఏదైతే ఏర్పాటు చేసుకోబోతున్నారో అక్కడి వరకు కూడా ఈ మూడో దాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 19 కిలోమీటర్ల మేర మెట్రో అయితే రాబోతుంది. ఇక నాలుగో దానికి వచ్చేసరికి రాయదుర్గం నుంచి ఇక్కడ రాయదుర్గం నుంచి పెట్టుకోవడం జరిగింది. ఇది కొత్త ప్రపోజల్, ఇది ఇప్పటి వరకు కూడా ఈ ప్రపోజలే లేదు. సో రాయదుర్గం నుంచి స్టార్ట్ అయ్యి బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా ఐఐటి జంక్షన్ ఏదైతుందో ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మీదుగా అక్కడ అమెరికన్ కాన్సులేట్ ఏదైతుందో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడి వరకు కూడా రీచ్ అవుతుంది. మొత్తం ఇది 12 కిలోమీటర్ల మేర ఉంటుంది. వాస్తవానికి రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఈ ప్రపోజల్ ఏదైతుందో దాన్ని రద్దు చేసి రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు పెడితే చాలా మందికి ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వ భావన. అందులో భాగంగానే దీన్ని అయితే ఈ ప్రపోజల్ కూడా సిద్ధం చేసుకున్నాం. ఇక మిగతాది చూసుకునేసరికి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, ఎల్బీ నగర్ టు హయత్ నగర్ ఏదైతుందో ఆ స్ట్రెచ్ గతంలోనే చెప్పడం జరిగింది. ఈ స్ట్రెచ్ ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని. ఇది ఒక 8 కిలోమీటర్లు, మొత్తం 76 కిలోమీటర్ల మెట్రోని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి దీనికి సంబంధించిన డిపిఆర్లు అన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని రావాల్సిందిగా ఇప్పటికే మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డికి అలాగే హెచ్ఎండితో పూర్తి స్థాయిలో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో దానికి సంబంధించిన అంటే ఎక్కడ ఆస్తులు సేకరణ చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఈ విషయాలన్నిటి కూడా వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచించడం జరిగింది. ఈ 76 కిలోమీటర్ల మెట్రో వస్తే దాదాపుగా హైదరాబాద్ మొత్తం కూడా 150 కిలోమీటర్ల మెట్రో రావడంతో పాటు మొత్తం కూడా ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే ఈ రూట్లుగా కూడా ఇవన్నీ కూడా మిగిలిపోబోతున్నాయి. అయితే ఇది అంటే ఇవి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాక రిమైనింగ్ రూట్స్ ఏవైతే ఉంటాయంటే దీనికి ఎక్స్టెన్షన్ గా కూడా మిగతా రూట్లు అన్నింటిని కూడా సిద్ధం చేసుకుంటామని చెప్తున్నాడు. అయితే వీటిని ముందుగా డిపిఆర్ సిద్ధం చేసుకుని ఇవన్నీ కూడా సెంట్రల్ కి ప్రపోజల్ పంపించిన తర్వాత అప్పుడు పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. దానికి సంబంధించిన పీపీపీ పద్ధతిలో వెళ్తారా లేకపోతే ప్రభుత్వమే ఈ నిధులన్నింటినీ భరిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.